వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: మహారథం నిర్మించామన్న దేవతల గర్వం, శివుడు రథం ఎక్కగానే పాతాళానికి కుంగిపోయిన భూమి వృషభం, ఎద్దు రూపంలో రథాన్ని పైకి లేపిన శ్రీహరి హైలైట్, దేవతల అహంకారం పఠాపంతులు అగుట, త్రిపురాసును చంపడానికి శివుడు పెట్టిన షరతు, దేవతలు పశువులుగా శివుడు పశుపతిగా మారిన అద్భుత ఘట్టం, పశుపతి నామం వెనుక దాగి ఉన్న తత్వబోధ, అహంకారాన్ని వీడి భగవంతుడికి శరణాగతి చేయాలని తెలిపే ఈ అద్భుత ఘట్టాన్ని మీరు కూడా తప్పకుండా చూడండి. ఓం నమః శివాయ. ఇక ఈ వీడియోలో ఈశ్వరుడు రథమును ఎక్కుట, పరమేశ్వరుడు పశుపతిగా మారుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడు ఈ విధంగా చెబుతున్నాడట: నారద, అద్భుతమైన సకల పరికర సహితమైన విశ్వకర్మ నిర్మితమైన దివ్యరథాన్ని ఎక్కమని బ్రహ్మ విష్ణువాద దేవతలందరూ శంకరుని ప్రార్థించారు. సమస్త ప్రాకారములతో కూడిన సర్వదేవతామయమైన రథాన్ని శంకరుడు అధిష్ఠించాడు. దేవపన్నాగ గంధర్వాది ఋషులు, బ్రహ్మ విష్ణువాది దేవతలు స్తుతిస్తూ ఉండగా, గాయక శిఖామణులైన గంధర్వులు గానం చేస్తూ ఉండగా, అప్సరసులు నాట్యం చేస్తూ ఉండగా, సారథి కోసం ఎదురు చూస్తూ శంకరుడు రథం ఎక్కాడు. విశ్వంభరుడైన విశ్వేశ్వరుడు రథాన్ని ఎక్కుతూ ఉండగా వేదతురంగములు అంతటి భారాన్ని మోయలేకపోవటంతో వాటి శిరస్సులు భూమికి ఆనుకున్నాయి. పర్వతాలతో సహా భూమి కదిలిపోవడం ప్రారంభించినది. నారద, ఆదిశేషుడు కంపించిపోతున్నాడు. ఆ సమయంలో భూమిని ధరించే వృషభరూపమైన ధర్మదేవత కృంగిపోతున్న రథాన్ని అడుగు నుండి తన కొమ్ములతో పైకెత్తి ఉద్ధరించినది, అనగా పైకెత్తి నిలబెట్టినది. నారద, గోవులు, విప్రులు, వేదములు, పతివ్రతలు, సత్యవాదులు, లోభరహితులు, దానశీలు అనే 7 చేత ఈ భూమి నిలవబడుతూ ఉంటుంది కదా. ఇటువంటి సర్వలోక సారమైన రథాన్ని భరించలేక భూమి తహతహలాడిపోతూ ఉన్నది. ధర్మ వృషభము కూడా రథము యొక్క భారాన్ని మోయలేక మోకరించుకుంది, నేల మీద కూలిపోయినది. ఆ సమయంలో శంకరుడు తన చేతులతో గుర్రాలను పైకి లేవదీశాడు. పరమేశ్వరుడు యొక్క అమృతహస్తము చేత స్పృశింపబడినందువలన ఆ గుర్రాలు బలమును పుంజుకున్నవై మనోవేగంతో పరుగులు పెడుతున్నాయి. బ్రహ్మదేవుడు వేదతరంగాలను మనోవేగంతో నడిపిస్తుంటే రథం త్రిపురాల వైపు వెళ్ళిపోతూ ఉన్నది. దానవపురమును సమీపిస్తూ ఉండగా శంకరుడు ఇలా అంటున్నాడు: ఓ సురలారా, ఓ దేవతలారా, నాకు జీవాధిపత్యం ఇచ్చి పశుపతిని చేసినట్లయితేనే నేను ఆ దానవులను, అనగా రాక్షసును సంహరిస్తాను. మీరు మీ దేవాధిపత్యమును కూడా నాకిస్తే నేను త్వరలోనే అసురుని సంహరించగలను అని అన్నాడు. దేవతలంతా శంకరునికి పశుపతి తత్వమును ఇవ్వటానికి సందేహిస్తూ విచారిస్తున్నారు. అది చూసి శంకరుడు, మీలోని పశుత్వాన్ని పోగొట్టాలని సంకల్పించానే కానీ మీ అధికారం హరించాలని కాదు. మీరు మీకు గల పశుభవాము, అనగా అజ్ఞానమును వదిలించుకోకపోతే మీకు ముక్తి ఎట్లా లభిస్తుంది చెప్పండి? ఎవడు నైష్ఠికుడై బ్రహ్మచర్యమును పాటిస్తూ 12 సంవత్సరాలు కానీ, లేదా 6 సంవత్సరాలు కానీ, అంతకంటే తక్కువ 3 సంవత్సరాలు కానీ నిన్ను సేవించడమే పశుపతి వ్రతము అని చెప్పబడుతూ ఉన్నది కదా. ఈ విధంగా చేసిన వాడు తప్పక ముక్తిని పొందుతాడు. కనుక మీరంతా ఈ వ్రతమును చేసి మీ పశుత్వమును తొలగించుకోవాలి అని చెప్పాడు శంకరుడు. అప్పుడు ఈ విషయం అర్థమైన దేవతలంతా శంకరుని మాట అంగీకరించి సమస్త జీవులు పశువులుగాను, పరమేశ్వరుడు పశుపతిగాను ఉన్నారు. ఈ పశుపతిని సేవించిన వారికి పశుత్వము నశిస్తుంది, అనగా అజ్ఞానము నశిస్తుంది, అహంకారము కూడా నశిస్తుందట. ఈశ్వరుడు సకల జీవులకు ప్రభువు కనుక ఆయనకు పశుపతి అని పేరు వచ్చినది. ఈ పశుపతిని సేవించిన వారికి పశుత్వం నశిస్తుంది. ఈశ్వరుడు సకల జీవులకు ప్రభువు కదా, కనుక ఆయన పశుపతి అని పేరు ఇలా వచ్చినది. ఈ పశుపతి అనే పేరు సర్వలోక సుఖావహమై ఉన్నది. అప్పుడు పరమేశ్వరుడు అత్యద్భుతమైన రూపాన్ని ధరించాడు. ఆ దివ్య రూపమును చూసిన దేవతలంతా ఆనందించారు. నారద, సమస్త సుఖదాయకుడైన మహేశ్వరుడు త్రిపసంహారం కోసం బయలుదేరాడు. అతని వెంట సింహ, గజ, అశ్వారూఢులై ఇంద్రాది దేవతలంతా వారి వారి ఆయుధాలతో బయలుదేరారు. నారద, వీరంతా శంకరులకు జయము కలుగుగాక అని జయధ్వానాలు చేస్తున్నారు. వెనకాల నుంచోని మహర్షులంతా దండవాణులై ఈశ్వరుని ఆశీర్వదిస్తున్నారు. నారద, ఆకాశమందు సంచరించే సిద్ధులు, చారుణులు అక్కడి నుండే పూలవాణను కురిపిస్తున్నారు. గణపతి, భృంగి మొదలైన వారంతా సకల సైన్యములను కూడగట్టుకుని విమానములపై ఇంద్రుడి వెంట యుద్ధానికి వెళుతున్నారు. నారద, ఇంకా ఎవరెవరు వస్తున్నారో చెప్తాను విను నారద. ఇంకా కేశుడు, దిగంబరుడు, మహాకేశుడు, మహాజ్వరుడు, దీప్యమానంగా ప్రకాశించే సోమవల్లి, సోమవుడు, సనకుడు, సోమధ్రుకు, సూర్యవర్తుడు,
సూర్యప్రేషణుడు, సూర్యాక్షుడు, సూర్యనముడు, సురసుందరుడు, ప్రస్కందుడు, కందరుడు, గండుడు, కంపనుడు, అతికంపనుడు, ఇంద్రుడు, ఇంద్రజవుడు, యత్తుడు, యంతుడు, అరకుడు, శతాక్షుడు, పంచాక్షుడు, సహస్రాక్షుడు, మహోదరుడు, అతిజిహ్వుడు, శతాక్షుడు, రంకుడు, కర్పూర సనాతనుడు, ద్విశుఖుడు, త్రిశుఖుడు, అహంకారకారకుడు, అజభక్తుడు, అష్టభక్తుడు, హకభక్తుడు, అర్థభక్తుడు మొదలైన వారంతా ఆ సైన్యములతో లక్షణవర్జితుడై శివుని చుట్టుముట్టి వీరంతా ఆ క్షణకాలంలో చరాచరాలను దహింపజేస్తారా అన్నట్లుగా ఉన్నారు నారద. వినాకపాణి అయిన ఆ త్రిలోచనుడు 3 లోకాలను తన త్రిలోచనంతో భస్మం చేయగల సమర్థుడైన లోకాచారాన్ని అనుసరించి ఈ రథము, సైన్యము మొదలైన వాటిని సృష్టింపజేశాడు. నారద, ఇటువంటి సర్వసమర్థుడు ఇంతమంది సైన్యము త్రిపురాల దగ్గరకు వచ్చిందనే విషయమే మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయము. నారద, చెబుతున్నాను విను. తన యొక్క కీర్తి 3 లోకాలలోనూ వ్యాపం చేయడం కోసం ఈ విధంగా చేశాడే తప్ప ఈ పరమేశ్వరుడికి త్రిపురాలకు సంబంధించే శక్తి లేక మాత్రం కాదు నారద. ఏ దేవతలైనా ఈశ్వరుని కంటే అధికులు ఎన్నటికీ కాలేరు నారద. హరి ఓం తత్సతు. ఇంతటితో ఈశ్వరుడు రథముని కూడా పరమేశ్వరుడు పశుపతిగా మారుట అనే ఘట్టం రచనాప్తి. రేపటి వీడియోలో శంకరుడు త్రిపురదహనం చేయుట, త్రిపురాసురుడు మహాదేవుని గణాధిపులై పుట్టుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.